16 ఆగస్ట్ 2025 ప్రాతః మురళి. మధురమైన పిల్లలు, అద్భుతమైన రంగురంగుల ప్రపంచానికి అనగా స్వర్గానికి యజమానులుగా అవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశము. కావున సదా ఇదే సంతోషంలో హర్షితముగా ఉండండి, వాడిపోయినట్లు ఉండకండి. ప్రశ్న: భాగ్యవంతులైన పిల్లలకు ఏ ఉత్సాహము సదా నిలిచి ఉంటుంది? జవాబు: మమ్మల్ని అనంతమైన తండ్రి కొత్త ప్రపంచం యొక్క రాకుమారీలుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. ఈ యుద్ధములో స్వర్గము ఇమిడి ఉంది అని మీరు ఇదే ఉత్సాహంతో అందరికీ అర్థం చేయించవచ్చు. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇదే సంతోషంలో ఉండాలి మరియు ఎంతో సంతోషంగా ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: జ్ఞానరత్నాల సాగరుడి నుండి అవినాశి జ్ఞానరత్నాలు ఏవైతే లభిస్తూ ఉన్నాయో వాటి పట్ల విలువ ఉండాలి. విచారసాగర మంథనము చేసి స్వయములో జ్ఞానరత్నాలను ధారణ చేయాలి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. రెండో పాయింట్: స్మృతి యాత్రలో ఉంటూ వాణిని పదునైనదిగా, శక్తివంతంగా చేసుకోవాలి. స్మృతి ద్వారానే ఆత్మ కాంచనముగా అవుతుంది. అందుకే స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి. వరదానము: నాది అనే భావన యొక్క సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగం చేసే సదా నిర్భయ నిశ్చింత చక్రవర్తి భవ. నాది అనే భావన యొక్క సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగం చేసే సదా నిర్భయ నిశ్చింత చక్రవర్తి భవ. నేటి ప్రపంచంలో ధనము కూడా ఉంది మరియు భయము కూడా ఉంది. ఎంత ధనం ఉంటుందో అంతగానే భయంతోనే తింటారు, భయంతోనే నిద్రపోతారు. ఎక్కడైతే నాది అనే భావన ఉంటుందో అక్కడ భయము తప్పకుండా ఉంటుంది. ఒకవేళ బంగారు జింక ఉన్నా కూడా అది నాది అన్నట్లయితే భయము ఉంటుంది. కానీ ఒకవేళ నాకు ఒక్క శివబాబానే ఉన్నారు అని అనుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు. కనుక సూక్ష్మ రూపంలో కూడా నాది నాది అన్నది చెక్ చేసుకొని దానిని త్యాగం చేసినట్లయితే నిర్భయులుగా నిశ్చింత చక్రవర్తులుగా ఉండే వరదానము లభిస్తుంది. స్లోగన్: ఇతరుల ఆలోచనలకు గౌరవము ఇవ్వండి, అప్పుడు మీకు గౌరవము స్వతహాగా ప్రాప్తిస్తుంది. ఇతరుల ఆలోచనలకు గౌరవము ఇవ్వండి, అప్పుడు మీకు గౌరవము స్వతహాగా ప్రాప్తిస్తుంది. అవ్యక్త ప్రేరణలు. సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఒకవైపు అనంతమైన వైరాగ్యం ఉండాలి, మరొకవైపు బాబా సమానంగా బాబా ప్రేమలో లవలీనులై ఉండండి. ఒక్క క్షణము కూడా లేక ఒక్క సంకల్పంలో కూడా ఈ లవలీన అవస్థ నుండి కిందకు రాకండి. ఇటువంటి లవలీన పిల్లల సంఘటనయే బాబాను ప్రత్యక్షం చేస్తుంది. నిమిత్త ఆత్మలైన మీరు పవిత్ర ప్రేమ ద్వారా మరియు మీ ప్రాప్తుల ద్వారా అందరికీ శ్రేష్ఠ పాలనను ఇవ్వండి. యోగ్యులుగా తయారు చేయండి, అనగా యోగిలుగా తయారు చేయండి. ఓం శాంతి.